ఒకటి చెప్తాను, భ్రష్టుడు నలిగితే వాడి జీవితం ముగింపు అవుతుంది, భక్తుడు నలిగితే వాడి జీవితం అక్కడే ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఒక్కటి గుర్తుంచుకో, ఎంత నలిగినా, ఏ స్థాయికి పడిపోయినా, ఆయన మనసులో నీకు చోటు ఉంటే, ఆయన ముందు నువ్వు యథార్థంగా ఉంటే ఆయన లేపి తీరుతాడు. ఏ నోరు నిన్ను అవమానించిందో, ఎవరు తప్పుబట్టారో, ఎవరు లేని వార్తలు ప్రకటించారు, వారే ఘనపరిచి సన్మానించేటట్లు చేస్తాడు. ఆయన మనసులో పదిలంగా ఉండు, ఆయన ముందు యథార్థంగా ఉండు, అంతే చాలు, ఇంకేమొద్దు. ఆయనని చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా దేవుడు నన్ను మరణ పడకలోంచి లేపాడు. డాక్టర్స్ అన్నాడు ఈయన బ్రతకడు, ఈయన ముక్కులోంచి చెవుల్లోంచి రక్తం వచ్చింది, లోపట ఆర్గాన్స్ దెబ్బతిని ఉంటాయి, ఈ ముందు భాగం కొంచెం లోపలికి నెట్టినట్టు అయింది, నా స్వరం ఈ తల మీద పడిపోయాను నేను, పూర్తిగా అది పైకి వెళ్ళిందంట, అలాంటి పరిస్థితి నాది.